తిరుమలకు తొలి గడపగా దేవుని గడపగా పేరు పొందిన జిల్లా అది. పద కవితా పితామహుడు అన్నమయ్య నడయాడిన నేలాది. వెంకటేశ్వరుడి భక్తులు తిరుమలకు వెళ్లేందుకు నడిచిన బాట అది. అటువంటి కాలిబాట భక్తులకు దూరమైంది. ఇప్పుడు కడప జిల్లాలోని అన్నమయ్య కాలిబాటను అటవీ శాఖ క్లోజ్ చేసింది. ఇదే ఇప్పుడు వివాదానికి దారితీసింది. నేను ప్రస్తావించిన ఆ మూడవ మార్గం ఇదే. ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని గ్రామం తాళ్లపాక. పద కవితా పితామహుడు అన్నమాచార్యులు జన్మించిన పవిత్ర స్థలం అది. 600 ఏళ్ల క్రితం అన్నమాచార్యులు ఇక్కడి నుంచే తిరుమలకు ఈ అటవీ మార్గం గుండా నడిచి వెళుతూ ఉండేవారు. ఇప్పుడు ఆ మార్గమే అన్నమయ్య కాలిబాటగా పేరు పొందింది. రాజంపేట తిరుపతి మార్గంలోని కుక్కలదొడ్డి నుంచి అటవీ మార్గం ద్వారా అన్నమాచార్యులు తిరుమలకు నడిచి వెళ్ళినట్టుగా చరిత్ర చెబుతోంది. కుక్కలదొడ్డి నుంచి తిరుమలకు 16 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇప్పుడు ఈ అటవీ మార్గం జంతువుల భయంతో ఈ కాలిబాటను ఫారెస్ట్ డిపార్ట్మెంటు క్లోజ్ చేసింది. దీనిపై వివాదం రాజుకుంది. అన్నమయ్య కాలిబాటను పునరుద్ధరించాలని శ్రీవారి భక్తులు కోరుతున్నారు. నేను ముందుగా ప్రస్తావించినట్టుగా చాలామందికి ఈ శ్రీవారి భక్తులకు అన్నమయ్య కాలిబాట గురించి తెలియదు. అసలు తిరుమలకు వెళ్ళడానికి ఎన్ని నడక మార్గాలున్నాయి, ఈ మార్గాల ద్వారా తిరుమల శ్రీవారి ఆలయానికి ఎలా చేరుకోవచ్చో ఒకసారి నేను వాల్ మ్యాప్లో మీకు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇది అందరికీ తెలిసిన దారి, అలిపిరి నుంచి కొండ మీదకి. ఎందుకంటే ఇప్పటికీ ఐ కెన్ సే 190% నడక మార్గం ఇదే. అలిపిరి నుంచి అంటే తిరుమల నుంచి తిరుపతి నుంచి అలిపిరికి చేరుకుని అక్కడి నుంచి నడక మార్గంలో వెళ్తారు. ఇది 12 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 12 కిలోమీటర్లు మెట్లు కాదు, కొన్ని కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక 1.5 కిలోమీటర్ రోడ్డు కూడా వస్తుంది. ఆ రోడ్డు మీద నడిచి మళ్ళీ ఇంకొక మోకాలి పర్వతం మెట్లెక్కి అక్కడి నుంచి కొండ మీదకు చేరుకుంటారు. ఓవరాల్గా మెట్ల సంఖ్య 3550. ఇదే ఇప్పటికీ రాచమార్గంగా మనం భావిస్తూ ఉంటాము. నేను అన్నట్టుగా 190% నడక దారిలో వెళ్ళేవారు ఈ మార్గాన్నే ఆశ్రయించి వెళుతూ ఉంటారు. అండ్ ఇది వెరీ సేఫ్ అండ్ ప్రొటెక్టివ్ కూడా. ఎందుకంటే పైన షెడ్ ఉంటుంది, చుట్టూ బ్యారికేడ్స్ ఉంటాయి, లైక్ మెస్ ఉంటుంది, మెట్లు కూడా చాలా ప్రాపర్గా రిఫైన్ చేసి ఉంటారు. అందుకనే ఎక్కువ శాతం అండ్ కమ్యూటేషన్కి ఈజీగా ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి, బస్ స్టాండ్ నుంచి, అన్ని చోట్ల నుంచి అలిపిరికి చేరుకోవడం, అక్కడి నుంచి కొండ మీదకి వెళ్ళడం ఈజీ. ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు కాబట్టి చాలామంది ప్రయాణం చేస్తూ ఉంటారు. సపోర్ట్ కూడా ఉంటుంది గుంపులుగా వెళ్ళడం ద్వారా. ఇది ఫస్ట్ మార్గం. ఇక రెండవ మార్గం చూద్దాం. ఇది శ్రీవారి మెట్టు. ఈ శ్రీవారి మెట్టు అంటే శ్రీనివాస మంగాపురం నుంచి ఉండే దారి. ఇది అలిపిరి కంటే కూడా కొంచెం దగ్గర, 2.1 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. 2388 మెట్లు ఉంటాయి. ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. అలిపిరి అంత రిఫైన్గా ఉండకపోయినా షార్ట్ రూట్ కాబట్టి ఇలా కూడా వెళ్ళేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇక్కడి నుంచి వెళ్ళేవాళ్ళు యూజువల్గా లోకలైట్స్ ఎక్కువ ఉంటారు. అట్ ది సేమ్ టైం ఏదైనా మొక్కుకుంటే అలిపిరి కాకుండా ఇక్కడి నుంచి వెళ్ళేవాళ్ళు ఉంటారు. అలాగే ఈ శ్రీనివాస మంగాపురం దర్శనానికి వెళ్ళి, ఎందుకంటే శ్రీవారు కొండ మీదకి వెళ్ళింది ఈ మార్గం నుంచి ఆయనే నమ్ముతారు. శ్రీనివాస మంగాపురం నుంచి కొండెక్కారు అని ఈ మార్గం నుంచి వెళ్ళేవాళ్ళు, మొక్కుకుని వెళ్ళేవాళ్ళు కూడా ఉంటారు. ఇది 2.1 కిలోమీటర్, 2388 మెట్లు. ఇప్పుడు నేను ప్రస్తావిస్తోన్న ఆ మూడవ మార్గం గురించి చూద్దాం. ఎస్, ఇదే. ఇప్పుడు దీని గురించే వివాదం రేగుతోంది. ఇది అన్నమయ్య కాలిబాట అంటారు. దీని ప్రారంభ స్థానం ఎక్కడ? కుక్కలదొడ్డి. కుక్కలదొడ్డి నుంచి తిరుమలకి 16 కిలోమీటర్లు. ఎలాంటి మెట్లు ఉండవు. కంప్లీట్గా దట్టమైన అడవి. ఈ దట్టమైన అడవి అది కూడా దగ్గర 15-16 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఆ అడవిలో. సో మెట్లు ఉండవు, ఏముండవు, ప్రొటెక్షన్ ఉండదు. సో ఒకరిద్దరు తప్ప ఎక్కడా కనిపించారు అలా వెళ్ళేవాళ్ళు. నిజానికి ఈ మార్గంలో వెళ్ళే వాళ్ళ సంఖ్య చాలా మినిమం 1% కూడా ఉండరని చెప్పాలి నడకదారిలో వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు దీన్ని మూసేశారు. కారణం ఏంటంటే ప్రొటెక్షన్ లేదు, ఏనుగులు వస్తాయి, లేకపోతే జంతువులు వస్తాయి, లేకపోతే పెద్దగా ఉండరు, సేఫ్ కాదు వెళ్ళడం అని చెప్పేసి మూసేశారు. ఇది ముయ్యకుండా ఉంటే బాగుంటుందని భక్తులు అంటున్నారు. దానివల్ల ఇప్పుడు ఈ ఇష్యూ వచ్చింది. గత కొన్నాళ్లుగా ఈ అన్నమయ్య కాలిబాట దారిలో ఏనుగుల సంచారాన్ని అటవీ అధికారులు గుర్తించారు. కొన్ని నెలల క్రితం ఈ కుక్కలదొడ్డి ప్రాంతంలో మనుషులపై ఏనుగుల గుంపు దాడితోటి కలకలం రేగింది. అప్పటి నుంచి దీన్ని మూసేస్తే బెటర్ అని చెప్పేసి అని అనుకుంటున్నారు. ఆ రోజు కొంతమంది మృత్యువాత కూడా పడ్డారు. ఈ కాలిబాటను మూసేస్తున్నట్టుగా అటవీ శాఖ అప్పుడు ప్రకటించింది. ఉన్న గుంపది, అవి ఎటు నుంచి ఎటు వెళ్తాయి, దాని సైకాలజీ మనకు తెలియదు. రియాక్ట్ అయ్యే పరిస్థితిని ఎవ్వరు కూడా అంచనా వేయలేరు. అదేవిధంగా వాటిని కంట్రోల్ చేయగలిగిన సామర్థ్యము ఎవరికి ఉండదు.
ఈ పరిస్థితుల్లో లోపలికి ఎవరిని అలో చేయట్లేదు. ఎవరైనా సరే లోపలికి భక్తులు వెళ్ళాలన్నా ఎవరు వెళ్ళాలన్నా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ గారు ఉంటారు. వారి అనుమతితో మాత్రమే లోపలికి అలో చేయబడుతుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితులు వివరించిన తర్వాత అక్కడికి నిషేధం అనేది విధించబడింది. అయితే అటవీ శాఖ నిర్ణయాన్ని భక్తులు స్థానిక నేతలు వ్యతిరేకిస్తున్నారు. అన్నమయ్య కాలిబాట చారిత్రక నేపథ్యం ఉన్న మార్గమని, దానిని అభివృద్ధి చేసి భద్రత కల్పించాలని భక్తులు కోరుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఏటా ఈ కాలిబాట ద్వారానే నడిచి తిరుమలేశుని దర్శించుకుంటున్నారు. ఈ కాలిబాట అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలో సుముఖత వ్యక్తం చేశారని, ఈ విషయంలో ఆయన ఇప్పుడు జోక్యం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరుతున్నారు. పవన్ కళ్యాణ్ ఫారెస్ట్ మినిస్టర్ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళే ఈరోజు నిజంగా ఆపడం జరిగింది. ఎందుకైనా ఇప్పుడు ఆయనైనా మీరు ఇచ్చిన ఆ రోజు మీరు అంత గట్టిగా మాట్లాడినారు, ఈ పొద్దు మీరు అధికారంలో ఉన్నారు, తప్పకుండా ఆ బాటను రెడీ చేసి ఈ ప్రాంత ప్రజల మనోభావాలను కాపాడాలని కూడా తెలియజేస్తూ, మేము పోయేప్పుడల్లా ఏనుగులు అవపడతాయి కానీ మా జోలికి ఎప్పుడు రావు, ఎప్పుడు వాటికి పోతాయి. ఏ క్రూర ముఖం కూడా, ఎందుకంటే వేలాది మంది భక్తులు పోతూ ఉంటారు. అయ్యేం వాళ్ళను అదేంటంటే ఏదో ఫారెస్ట్ ఎవరు చనిపోయినారో రకరకాల వదంతులు ఉన్నాయి, ఎట్లా చనిపోయారో తెలియదు. కానీ ఇన్ని వేల మంది ఇన్ని సంవత్సరాలు నడిచినా చిన్న చీమ కూడా కుట్టిన దాఖలాలు లేవు. అన్నమయ్య కాలిబాటను ఓపెన్ చేసే విషయంలో భక్తులు స్థానిక నేతల మనోభావాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందో లేదో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ.